వెల్కమ్ టు ఆర్ స్టడీ జోన్. మరి ఏపీ హైకోర్టు ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా మనం జీకేకి సంబంధించి ప్రతిరోజు కూడా క్లాసెస్, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ప్రీవియస్ వచ్చినటువంటి ప్రశ్నలతో ఇండియన్ పాలిటీకి సంబంధించి ప్రీవియస్ వచ్చినటువంటి ప్రశ్నలతో ఈ క్లాస్ అయితే చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా నేను ఆన్సర్ చెప్పే ముందు మీరు కనుక గెస్ చేసినట్లయితే అవుట్ ఆఫ్ 15కి మీ స్కోర్ ఎంతో కూడా కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా క్లాస్లోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూల్ జోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ద బెస్ట్ కోర్స్ ఫర్ ఏపీ హైకోర్టు కేవలం 600 రూపీస్కి, ద బెస్ట్ బిడ్ బ్యాంక్ ఫర్ ఏపీ హైకోర్టు కంప్లీట్ బిడ్ బ్యాంక్ అనేటువంటిది 200 రూపీస్కి మన యాప్ అయితే అందిస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో కనుక మీరు జాయిన్ అవ్వాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఈ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం ఆ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లాండ్ ప్రధాని అనేటువంటి అట్లీ ఎప్పుడు భారతీయులకు అధికారం బదిలీ చేస్తానని ప్రకటించాడు? వెన్ డిడ్ మిస్టర్ అట్లీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ అనౌన్స్డ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ టు ద ఇండియన్స్? మరి ఇండియన్స్కి మన స్వతంత్రాన్ని ఇస్తానని చెప్పేసి ఏ విధంగా అంటే అధికారాన్ని బదిలీ చేసేస్తాం ఇండియన్స్కి అని చెప్పి ఎప్పుడు ప్రకటించాడు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో మరి ఇక్కడ చూసినట్లయితే జూన్ 1949, ఆగస్ట్ 1947, జూన్ 1948, ఫిబ్రవరి 1947. మరి ఎప్పుడు ఆయన ఈ విధంగా ప్రకటన చేశాడు అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఫిబ్రవరి 1947, ఫిబ్రవరి 20న ఆయన మనకి ఏం చెప్పాడు అంటే అధికారాన్ని భారతీయులకు బదిలీ చేస్తాము, స్వతంత్రాన్ని ప్రకటిస్తాము అని చెప్పేసి ఆయన అప్పుడు ప్రకటించారు. సో కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మనకి ఆప్షన్ డి రైట్ అవుతుంది. బట్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే యునైటెడ్ కింగ్డమ్ యూకే ప్రధానమంత్రి అయినటువంటి కెమ్లెంట్ అట్లీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఫిబ్రవరి 20, 1947న అధికార బదిలీ ప్రకటన చేశారు. కానీ ఆయన ఆ ప్రకటనలో ఏం చెప్పారు అంటే మనకు 1948 జూన్ 30 నాటికి స్వతంత్రాన్ని మీకు ప్రకటిస్తాము, అధికారాన్ని కంప్లీట్గా బదిలీ చేస్తాము ఈ రోజు కల్లా అని చెప్పి ఇస్తామని ముందు ప్రకటన మనకి 47 ఫిబ్రవరి 20 చేశారు. ఎప్పటికి ఇస్తామని చెప్పారంటే 48 జూన్ 30కి. కానీ దాని తర్వాత డేట్స్ మారడం జరిగింది. మనకు దానికంటే ముందుగానే 1947 ఆగస్ట్ 15కే రావడం అయితే జరిగింది. మరి 1947 స్వాతంత్రం మనకి ఆగస్ట్ 15కి మనకు స్వాతంత్రం అయితే రావడం జరిగిందనమాట. జూలై 5, 1947న భారత స్వాతంత్ర చట్టం ఏదైతే ఉందో అది ఇంగ్లాండ్ పార్లమెంట్లో ఆమోదం అయితే పొందింది. అంటే ఆయన ప్రకటన చేసింది ఫిబ్రవరి 20, 1947, ఇస్తామని చెప్పింది 1948 జూన్ 30 కల్లా ఇస్తామన్నారు. కానీ ఆగస్ట్ 15, 1947కి ఇచ్చేశారు. ఈ యొక్క చట్టం ఆమోదం పొందింది ఇంగ్లాండ్ పార్లమెంట్లో జూలై 5, 1947. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మరి ప్రతి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పీడిఎఫ్ కావాలనుకున్నప్పుడు ఆరు షెడ్యూల్ జోన్ బిడ్ బ్యాంక్ మీరు పర్చేస్ చేసినట్లయితే అందులో డైలీ క్లాసెస్ పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ అవుతాయి. ఇక ద ఐడియా ప్రియాంబుల్ వి బారోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? అంటే ప్రియాంబుల్ అనగా ప్రవేశిక భారతదేశ రాజ్యాంగానికి ప్రవేశికతో మొదలవుతుంది. ప్రవేశిక అంటే మనకు ఒక ముందు మాట లాంటిది. దీన్నే మనం పీఠిక అంటాము, ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అంటాం. సో మరి ఈ ప్రియాంబుల్ అనేటువంటి ఒక థాట్ మనకి ఏ రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం జరిగింది అంటే ఇన్స్పిరేషన్గా తీసుకున్నామని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ ప్రాథమిక హక్కులు ఒక రాజ్యాంగం నుంచి, ప్రాథమిక విధులు ఒక రాజ్యాంగం, రాజ్యాంగ సవరణ అనేటువంటిది మరొక రాజ్యాంగం, ఇట్లా చాలా అంశాలను మనం అనేక రాజ్యాంగాల నుంచి అరువు తెచ్చుకోవడం అయితే జరిగింది. అందులో భాగంగా కాన్స్టిట్యూషనల్ ప్రియాంబుల్ అనేటువంటి కాన్సెప్ట్ మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ USA, ఫ్రాన్స్, ఇటలీ మరియు కెనడా అనేటువంటిది ఇచ్చాడనమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే అమెరికా రాజ్యాంగం నుంచి మనకు కాన్స్టిట్యూషనల్ ప్రియాంబుల్ అంటే భారత రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి కాన్సెప్ట్ను మనం తీసుకోవడం జరిగిందనమాట. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి సమావేశమైనటువంటి భారత రాజ్యాంగ సభ గోపీనాథ్ బోర్డోలోయ్ నేతృత్వంలో ఒక ఉపసంఘాన్ని నియమించింది. ఆ ఉపసంఘం దేని కొరకు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. అంటే భారత రాజ్యాంగ సభ ఒక ఉపసంఘాన్ని నియమించింది. ఆ ఉపసంఘానికి
అధ్యక్షుడిగా గోపీనాథ్ బాడ్లాయ్ని అపాయింట్ చేశారు. ఆ ఉపసంఘం యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఈశాన్య సరిహద్దు రాష్ట్రమైన అస్సాం గిరిజన మరియు మినహాయించబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకమైన 5వ షెడ్యూల్కి సంబంధించి ఈ కమిటీని అపాయింట్ చేశారు అనేది ఒకటి. అస్సాంలోని అన్ని స్వయం ప్రతిపత్తి జిల్లాల్లోనూ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి అని ఇది ఏర్పాటు చేశారు ఈ ఉపసంఘాన్ని. ఈశాన్య సరిహద్దు అదేవిధంగా గిరిజన మరియు మినహాయించబడిన ప్రాంతాలకు 6వ షెడ్యూల్ ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఈశాన్య భారతదేశంలో భూభాగాల సరిహద్దు కొరకు దీన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లో అస్సాంకు సంబంధించి జిల్లా కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి సంబంధించి, అదేవిధంగా 6వ షెడ్యూల్ గిరిజనులకు మినహాయించిన వాడిని 6వ షెడ్యూల్ అని చెప్పేసి ఈ 3 అంశాలకి దీన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆప్షన్ డి 1, 2, 3 అనేటువంటి సరైనటువంటి ఆన్సర్. మరి గోపీనాథ్ బాడ్లాయ్ అనేటువంటిది ఎవరు అని చూసుకుంటే, ఈయన గోపీనాథ్ బాడ్లాయ్ మనకి భారతరత్న అవార్డును కూడా ఈయన పొందడం జరిగిందండి. ఈయన అస్సాంకి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అస్సాంకి మొదటి ముఖ్యమంత్రిగా ఈయన అపాయింట్ చేయబడ్డారు. ఈయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అస్సాంకి చెందినటువంటి వాడు. కాబట్టి అస్సాం యొక్క సమస్య కోసం మనకి భారత రాజ్యాంగ పరిషత్ ఒక సపరేట్గా ఒక ఉప కమిటీని ఈయన నేతృత్వంలో అపాయింట్ చేసింది అక్కడ సమస్య పరిష్కారం కొరకు. ఓకేనా? సో మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాము. భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశానికి, అంటే భారత రాజ్యాంగ ప్రారంభ సమావేశం ఏదైతే ఉందో ఈ ప్రారంభ సమావేశం అనేటువంటిది మనకు అధ్యక్షత వహించింది ఎవరు? అంటే అధ్యక్షుడు అంటే భారత రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడు మనకి ఎవరైతే రాజేంద్ర ప్రసాద్ అన్న విషయం అందరికీ తెలుసు. కానీ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది వీరిలో ఎవరు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో మరి ఇక్కడ మొదటి సమావేశం చూసుకున్నట్లయితే మనకి ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది సచ్చిదానంద సిన్హా. సచ్చిదానంద సిన్హా మనకి అధ్యక్షత అయితే వహించడం జరిగింది మొదటి సమావేశానికి. సో మరి వివరాలకు వెళ్ళినట్లయితే మనం భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం మనకి డిసెంబర్ 9, 1946 జరగడం జరిగింది. ఈ రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశానికి అత్యంత అంటే అప్పట్లో ఉన్నటువంటి పెద్ద సభ్యుడిగా మనకి డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఎవరైతే ఉన్నారో ఆయన్ని అధ్యక్షత వహించారనమాట. ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా, ఆ తర్వాత మనకి ఎవరైతే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో ఆయన్ని శాశ్వత సభ్యుడిగా, శాశ్వత అధ్యక్షుడిగా భారత రాజ్యాంగ పరిషత్కి ఎన్నుకోవడం అయితే జరిగింది. కాబట్టి మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది డాక్టర్ సచ్చిదానంద సిన్హా, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? మరి చాలా సింపుల్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్సే ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్లో వస్తాయి. సో మరి ముసాయిదా కమిటీ చైర్మన్ అందరికీ తెలిసిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత రాజ్యాంగంలో నిర్దేశించిన సవరణ విధానం, అంటే భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చు 3 రకాలైనటువంటి సవరణలు ఉంటాయన్నమాట. 1 సాధారణ సవరణ, 2 ప్రత్యేక మెజారిటీతో సవరణ, 3 రాష్ట్రాల అంగీకారంతో సవరణ అనేటువంటి 3 సవరణలు ఉంటాయన్నమాట. సో ఈ 3 సవరణలు, అసలు ఈ సవరణ అనేటువంటి కాన్సెప్ట్ అంటే రాజ్యాంగం ఒకసారి రాసి పెట్టుకుంటే దాన్ని అలాగే ఉంచడానికి కుదరదు, ఎందుకంటే కాలానుగుణంగా మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి అనేటువంటి కాన్సెప్ట్ను ఏ రాజ్యాంగం నుంచి, ఏ దేశ రాజ్యాంగం నుంచి భారత కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి యూకే రాజ్యాంగమా, భారత ప్రభుత్వ చట్టం 1947, దక్షిణాఫ్రికా రాజ్యాంగమా, లేదా భారత ప్రభుత్వ చట్టం 1935. మరి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం మనం రాజ్యాంగ సవరణ విధానాన్ని అంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది, సౌత్ ఆఫ్రికా. మరి భారత రాజ్యాంగాన్ని 3 విధాలుగా సవరిస్తారండి. 1 సాధారణ అంశాలని సాధారణ మెజారిటీ, పార్లమెంట్ సాధారణ మెజారిటీ మనకి సవరిస్తారనమాట. సాధారణ మెజారిటీ ఉంటే చాలు సవరించేయచ్చు. కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలకు మాత్రం పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీ అంటే 2/3% ఉండాలన్నమాట. ఇంకొన్ని అంశాలకు రాష్ట్రంలో సగం రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా కొన్ని రకాలైనటువంటి అంశాలను సవరించడానికి కావాలి. ఈ విధంగా 3 రకాలైనటువంటి రాజ్యాంగ సవరణ విధానాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మొట్టమొదటిగా మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్షన్ అంటే ఎలక్షన్స్ అంటే ఎన్నికల నియమాల గురించి, ఎన్నికల గురించి మొట్టమొదటిగా ప్రస్తావించిన భారతదేశ చట్టం ఏది ఎలక్షన్స్ గురించి? సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909, భారత ప్రభుత్వ చట్టం 1999, 1947 భారత స్వాతంత్ర చట్టం,
భారత ప్రభుత్వ చట్టం 1935. మరి వీటిలో ఏది ఎలక్షన్స్ గురించి మొట్టమొదటిగా ప్రస్తావించింది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో 1909 యాక్ట్ అంటారు. దీన్నే మనకు మింటో మార్లే రిఫార్మ్స్ అని కూడా చెప్తాం అనమాట. 1909 యాక్ట్ ఏంటంటే ఈ చట్టం ప్రకారం మనకి భారతీయులకు మొట్టమొదటిసారిగా లిమిటెడ్గా అంటే మనకి లిమిటెడ్ పరిపాలన విధానాన్ని అంటే లిమిటెడ్గా అధికారాన్ని మనకు ఇవ్వడం జరిగిందనమాట. భారతీయులకి కొంతవరకు లిమిటెడ్గా మాత్రం ఫస్ట్ టైం అధికారాన్ని ఇవ్వడం అనేటువంటిది ఈ చట్టం నుంచే తీసుకురావడం జరిగింది, 1909 యాక్ట్ అనేటువంటిది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చినటువంటిది ఎప్పటి నుంచి అనేటువంటిది క్వశ్చన్. మరి చాలా ఈజీ క్వశ్చన్ ఇది. భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చింది, కంప్లీట్ అయింది ఎప్పుడని అడగలేదు ఇక్కడ. అమల్లోకి వచ్చింది కనుక చూసుకున్నట్లయితే జనవరి 26, 1950 అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత రాజ్యాంగం మనకి 1950 జనవరి 26న అమల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏ అంశాలు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏ అంశాలు భారత రాజ్యాంగ ప్రియాంబుల్లో భారత రాజ్యాంగ ప్రవేశికలో లేనటువంటి అంశాలు ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నాడు. అంటే రాజ్యాంగ ప్రవేశికలో ఇందులో ఉన్న కొన్ని వర్డ్స్ లేవంట, అవి ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నాడు. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, రిపబ్లిక్. మరి 4 పదాల్లో ఏ పదము లేదు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రవేశికలో లేదు. కానీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాలను చేర్చారు. అంటే అప్పుడు అమల్లో లేనివి తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటివి ఏమిటో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని ఐడెంటిఫై చేయండి. సో మరి ఇక్కడ సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే 3 పదాలు కూడా మనకి లేవండి, 3 లేవు, ఓన్లీ రిపబ్లిక్ అనే పదం మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ మనకి 1, 2, 3 అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అనమాట. ఈ 3 పదాలు కూడా మనకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ఏదైతే ఉందో ఆ సవరణ చట్టం ద్వారా మనకి సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనేటువంటి పదాలను జాయిన్ చేయడం జరిగిందనమాట ప్రియాంబుల్లో. ఇక భారత రాజ్యాంగానికి సంబంధించి ఇక్కడ 4 ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో సరైనది ఏదో ఐడెంటిఫై చేయండి. ఇది అసలుది అంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్గా ఓన్గా భారత రాజ్యాంగాన్ని ఎక్కడి నుంచి ఏ అంశాన్ని తీసుకోకుండా మనమే రాసుకున్నాము అనేటువంటిది అసలుది అని మీనింగ్ అనమాట. ఇది కరెక్టా? కాదు, తీసేయండి. ఇక భారత రాజ్యాంగం భారత ప్రభుత్వ చట్టం 1935 ఆధారంగా మాత్రమే రూపొందించబడింది మాత్రమే అన్నాడు, కానీ కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగం 1935 చట్టం నుంచి చాలా అంశాలను తీసుకుంది, అందువల్ల డౌట్ లేదు. కానీ కేవలం దాని నుంచే ప్రిపేర్ చేసుకున్నామంటే కరెక్టా? కాదు. కాబట్టి ఇది కూడా రాంగ్. ఇక ఇది అనేక రాజ్యాంగాల మిశ్రమం అన్నాడు, ఇది కరెక్టే. అనేక రాజ్యాంగాల నుంచి మనం అనేక అంశాలను తీసుకోవడం జరిగింది. అవి ఏంటనేది చూద్దాం ఇప్పుడు. ఇక ఇది పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం మీద ఆధారపడిందా? లేదు కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 3. ఎందుకు ఇది అనేక రాజ్యాంగాల మిశ్రమం. మరి భారత రాజ్యాంగం అనేక రాజ్యాంగాల మిశ్రమం అని నువ్వు ఎట్లా చెప్తావు అంటే మరి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, న్యాయ వ్యవస్థ స్వాతంత్రం, న్యాయ సమీక్ష, అధ్యక్షుడిని అభిశంసించేటువంటి విధానం, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, ఉపాధ్యక్ష పదవి, ప్రాథమిక హక్కులు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం అమెరికా రాజ్యాంగం నుంచి సేకరించాం. మీరు ఇక్కడ కూడా క్వశ్చన్స్ వస్తాయండి, ఆ క్వశ్చన్ చూసుకుని వదిలేయడం కాదు. ఇప్పుడు ఇక్కడ మనం ఇన్ని అంశాలు చెప్పాం, ఇందులో రేపు న్యాయ సమీక్ష ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు అని క్వశ్చన్ వస్తే మనం ఇదంతా ఫాలో అయితే అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్, ప్రతి టాపిక్, ప్రతి పాయింట్ కూడా బాగా అబ్జర్వ్ చేయండి. ఈ పీడిఎఫ్ మన బిడ్ బ్యాంక్లో పెడతాము, మీరు బిడ్ బ్యాంక్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇక యునైటెడ్ కింగ్డమ్ నుంచి మనం ఏం తీసుకున్నాం అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, చట్ట నియమం, శాసన ప్రక్రియ, ఏకపౌరసత్వం, క్యాబినెట్ వ్యవస్థ, ప్రత్యేక హక్కులు, పార్లమెంటరీ అధికారాలు, ద్విసభ, ఇవన్నీ అంశాలు కూడా మనం యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసుకున్నాం. ఇక ఐర్లాండ్ నుంచి చూసుకుంటే ఆదేశిక సూత్రాలు, అధ్యక్షుడిని ఎన్నుకునే విధానము, రాజ్యసభకు సభ్యులను ఏ విధంగా నామినేట్ చేయాలనేటువంటి అంశము ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఇక కెనడా చూసుకుంటే బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య విధానము, అవశేష అధికారాలను అప్పగించడము, కేంద్రం ద్వారా రాష్ట్రంలో గవర్నర్లు నియమించేటువంటి సలహా, సుప్రీంకోర్టు సలహా అధికార యొక్క పరిధి అనేటువంటి అంశాలు మనం కెనడా నుంచి తీసుకున్నాం. ఇక ఆస్ట్రేలియా నుంచి చూస్తుంటే ఏకజాబితా, వాణిజ్యం మరియు పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశం అనేటువంటి కాన్సెప్ట్ మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఇక రాజ్యాంగ సవరణ, రాజ్యసభ సభ్యుల ఎన్నిక అనేటువంటిది దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక జర్మనీ చూసుకుంటే అత్యవసర సమయంలో అంటే ఆర్టికల్ 352, 356, 360 అని ఉపయోగం ఉంటాయి కదా, అవి ఉపయోగించి ఆ టైంలో ప్రాథమిక హక్కులను టెంపరీగా నిలిపివేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది జర్మనీ వైమార్ రిపబ్లిక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక ఫ్రాన్స్తో చూసుకుంటే మనకి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం లాంటి ఆదర్శాలు.
ఇక జపాన్ నుంచి చూసుకుంటే మనకి చట్టం ద్వారా స్థాపించబడినటువంటి విధానం. అదేవిధంగా రష్యా కనుక నుంచి చూసుకుంటే ప్రాథమిక విధులు, అదేవిధంగా న్యాయం, ఆదర్శం అనేటువంటి పదాలు ఇవన్నీ కూడా మనం రష్యా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. అంటే అనేక రాజ్యాంగాల్లో ఉన్నటువంటి అంశాలను మన భారతదేశానికి ఏ విధంగా సూట్ అవుతాయి అనేటువంటి వాటిని మనం చాలా సెలెక్ట్ చేసుకొని ఆ అంశాలను మన రాజ్యాంగంలో పొందుపరుచుకొని రచించారు. కాబట్టి ఇది అనేక రాజ్యాంగాల మిశ్రమం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ భారత రాజ్యాంగం అనేక రాజ్యాంగాల మిశ్రమం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత రాజ్యాంగ సభ జెండా రూపకల్పన ఎప్పుడు ఆమోదించింది? భారత రాజ్యాంగ సభ జాతీయ జెండాను రూపొందించిన పింగళ వెంకయ్య గారు రూపొందించినటువంటి జాతీయ జెండాను ఇది మన జాతీయ జెండా అని రాజ్యాంగ సభ అధికారికంగా ఎప్పుడు ధృవీకరించింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చూసుకుంటే జూలై 1947 అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కొన్ని వారాల ముందు మనం ఈ యొక్క ఏదైతే త్రివర్ణ పతాకం ఉందో మన పింగళ వెంకయ్య గారు రూపొందించినటువంటిది దీన్ని మనం అధికారికంగా రాజ్యాంగ సభ ఆమోదించింది 1947 జూలై 22 అనమాట. సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే భారత జాతీయ జెండా రూపకల్పన రాజ్యాంగ సభ జూలై 22, 1947 ఆమోదించింది అనమాట. భారతదేశం స్వాతంత్రం పొందడానికి కేవలం కొన్ని వారాల ముందు ఈ పతాకాన్ని మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీన్ని తిరంగ పతాకం అంటాం. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, మధ్యలో మనకి నేవీ బ్లూ కలర్లో అశోక చక్రం అనేటువంటి ఉండే విధంగా ఈ పతాకాన్ని తయారు చేసింది మన తెలుగువాడైనటువంటి పింగళ వెంకయ్య గారు. ఇక ఇక్కడ ఇచ్చినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రాజ్యాంగ పరిషత్ మెంబర్స్, వీరిలో నాన్ కాంగ్రెస్ సభ్యుడు ఒకరు ఉన్నారు. అంటే ఇందులో ఉన్న నలుగురిలో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులే, ఒకరు మాత్రమే నాన్ కాంగ్రెస్ సభ్యుడు ఉన్నాడు. ఆ నాన్ కాంగ్రెస్ సభ్యుడు ఎవరో ఐడెంటిఫై చేయండి ఇక్కడ ఇచ్చిన వారిలో. సో మరి ఇక్కడ చూసినట్లయితే నాన్ కాంగ్రెస్ సభ్యుడు ఇక్కడ ఇచ్చిన వారిలో ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి కాదు. మిగిలిన వాళ్ళు మూడు కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తులు అనమాట. ఇక ముస్లిమ్స్కి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఇవ్వాలి అని ఒక మత ప్రాతిపదిక ఎలక్షన్ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి చట్టం దీంట్లో ఏది ఐడెంటిఫై చేయండి. 1909, 1935, 1892, 1919 రిఫార్మ్స్. మరి వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ముస్లిమ్స్కి భారతదేశంలో అప్పటికి ఉన్నటువంటి 25% ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యున్సీస్ నియోజకవర్గాలు ఏర్పరచాలి, అక్కడ ముస్లిమ్స్ మాత్రమే ఎన్నుకోవాలి అనేటువంటి విధానాన్ని మనకి 1909 చట్టం అయితే తీసుకురావడం జరిగింది. ఇది మింటో మార్లే రిఫార్మ్స్లో భాగంగా అనమాట. ఈ చట్టం ఏంటంటే విభజించి పాలించు అనేటువంటి మనకి ఏదైతే బ్రిటిష్ వారి యొక్క ప్రధానమైనటువంటి సూత్రం ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనలో ఉన్న మనకి ఏదైతే జాతీయ ఉద్యమం ఏదైతే జరుగుతుందో ఆ ఉద్యమాన్ని కొంతవరకు డీవియేట్ చేసి చల్లబరిచేటువంటి ఉద్దేశంతో ఈ చట్టము ముస్లింలకి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు అయితే ఇవ్వాలని చెప్పి తీసుకురావడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారతదేశంలో చట్టపరమైన సార్వభౌమాధికారం ఎవరి చేతిలో ఉంటుంది? న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం, రాష్ట్రపతి, మంత్రివర్గం. మరి వీటిలో సరైనటువంటి ఆన్సర్ చూసుకుంటే భారత రాజ్యాంగంలో సార్వభౌమాధికారం, సావర్నిటీ అనేటువంటిది ఎవరి చేతిలో ఉంటుందంటే రాజ్యాంగం చేతిలో ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుడు వీరిలో ఎవరు? భారత రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుడు ఇక్కడ ఇచ్చిన వారిలో ఎవరు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి భారత రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుడు ఇక్కడ ఇచ్చిన వారిలో ఎవరైతే అంటే బెనగల్ నరసింహారావు అండి, బిఎన్ రావు ఈయనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే బెనగల్ నరసింహారావు గారు మనకి రాజ్యాంగ పరిషత్ సలహాదారుడు మాత్రమే కాదు, ప్రముఖ దౌత్యవేత్త కూడా. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఆయన సభ్యుడిగా కూడా పనిచేశారనమాట. బెనగల్ నరసింహారావు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1950-52 ఈయన భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి భారతీయ అధికారి, న్యాయ నిపుణుడు, దౌత్యవేత్త మరియు రాజనీతి విజ్ఞుడైనటువంటి బెనగల్ నరసింహారావు మనకు సలహా మండలి చైర్మన్గా అయితే ఉన్నారనమాట. సో మరి రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుడిగా ఆయన నియమితులయ్యారు. 1950-52 వరకు ఆయన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రతినిధిగా కూడా ఆయన పనిచేశాడు. ఈయన ప్రజాస్వామ్యం అనేటువంటి అంశం మీద ఆయన అపారమైనటువంటి నాలెడ్జ్ ఆయనకైతే ఉందన్నమాట. రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1949 నవంబర్ 22న సంతకం చేయడానికి ముందు తాను ఇక్కడ ఉన్నంతకాలం గౌరవప్రధానంగా చూసినందుకు మనకి ఎవరైతే ఈయన సలహాలు అంటే ఈ రాజ్యాంగం ఇంత తక్కువలో కాలంలో ఇంత పర్ఫెక్ట్గా రూపొందించడానికి ప్రధానమైనటువంటి కారకులు అయిన బిఎన్ నరసింహారావు గారు అని చెప్పి బిఎన్ రావు గారి గురించి ప్రత్యేకంగా అమల్లోకి వచ్చే రోజున ప్రత్యేకంగా
ఆయన ఏంటంటే ప్రశంసించారంటే ఈయన యొక్క రోల్ మనకి ఇక్కడ భారత రాజ్యాంగ రచనలో ఎంత ఉందనేటువంటిది మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. కాకపోతే దురదృష్టవశాత్తు కొన్ని తెలియకుండా చరిత్రలో కప్పేశారనమాట. సో బిఎన్ నరసింహారావు ఎవరైతే ఉన్నారో ఈయన మొత్తం భారత రాజ్యాంగానికి సంబంధించి ఒక సలహా మండలికి చైర్మన్గా అయితే ఉండి ఈయన అనేక సలహాలు అనేటువంటి ఇవ్వడం అయితే జరిగింది. భారత రాజ్యాంగ రూపకల్పనలో అత్యంత కీ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తుల్లో ఈయన ప్రముఖుడిగా చెప్పుకోవచ్చు అనమాట. ఈయన అంతకు అపారమైనటువంటి నాలెడ్జ్, అనుభవం, విదేశాలతో దౌత్యం అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత రాజ్యాంగ పరిషత్ కేంద్ర రాజ్యాంగ కమిటీ. భారత రాజ్యాంగ పరిషత్తులో కేంద్ర రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద చైర్మన్ ఆఫ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ. ఇక ఆల్రెడీ చెప్పుకున్నాం రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ రిపీట్ అయిందండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆయన గురించి చూసుకున్నట్లయితే 1947 ఆగస్టు 14న జరిగినటువంటి సమావేశంలో వివిధ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలాంటి కమిటీల్లో ప్రాథమిక హక్కుల కమిటీ అధ్యక్షుడు ఎవరో కామెంట్ చేయండి, నేను చెప్పను, రేపటి క్లాస్లో చెప్తాను. ప్రాథమిక హక్కుల కమిటీ, అధికారాల విభజన కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ గురించి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కేంద్ర రాజ్యాంగ కమిటీ, అదేవిధంగా డ్రాఫ్టింగ్ కమిటీ, ఇలా కమిటీలు ఏర్పరచుకున్నారు. అందులో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని, ఆయనతో పాటు ఆయనకి సలహాలు ఇవ్వడానికి 6 ఇతర సభ్యులను నియమించడం జరిగింది. ఓకే, సో మరి ఇవి ఈ రోజుకి సంబంధించి ఇండియన్ పాలిటీకి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, గత ఎగ్జామ్లో రిపీట్ అయినటువంటి ప్రశ్నలు అన్నమాట, వచ్చినటువంటి ప్రశ్నలు. ఈ క్వశ్చన్స్ మీకు బాగా ఉపయోగపడదు అనుకుంటున్నాం. అదేవిధంగా రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా రోజుకి 2 క్లాసెస్ మనం